అందరికీ నమస్తే అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన, అలాగే మా సినిమా వెనక నుంచున్న మైత్రి రాజాది రాజాలు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా రాజాది రాజా ఇప్పుడు మనం ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరికీ అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీ చూసే సినిమా అని అనుకుంటాం. అదే కాదు, ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కలిసి తీసిన సినిమా రాజాది రాజా. దీంట్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం, డిఓపి గారు డైరెక్టర్ గారు ఇద్దరు అన్నదమ్ములు. డిఓపి గారు రోలింగ్ అనగానే డైరెక్టర్ గారు ఒక చిన్నదలాగా అన్నయ్య అన్నట్టు. ఆ తర్వాత అది విన్న తర్వాత కాసేపు రిలీజ్ అయ్యి యాక్షన్ అనగానే అక్కడ డిఓపి గారు ఒకసారి తమ్ముడు, తర్వాత యాక్షన్ చెప్పారు కదా, అక్కడ హీరో యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ హీరో యాక్ట్ చేస్తుంటే ఒక మూల నుంచి లాగా మా ప్రొడ్యూసర్ బ్రదర్ యాక్షన్ అయిపోయిన తర్వాత కట్ అని చెప్పగానే ఒకసారి సిస్టమ్ కల చూడడం. ఇలాగా ఒక ఫ్యామిలీ అంతా కలిసి తీసిన సినిమా మా రాజాది రాజా. దీంట్లో ఎమోషన్స్ ఎలాగైతే మనకి ఇందాక చూస్తే ఎమోషన్స్ చాలా చాలా ఆ డైలాగ్స్, మా డైరెక్టర్ గారు రాసిన డైలాగ్స్. అలాగే దీంట్లో ముఖ్యంగా చెప్పాలి, మేము సినిమాలు చేస్తూ ఉంటాం. దాంట్లో చాలా సినిమాలకి చేస్తున్నప్పుడు హీరోలు కొత్త వాళ్ళు వస్తుంటారు. హీరో కొత్త వాళ్ళు అనగానే చిన్న ఉంటుంది, హీరో బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అనగానే ఇంకొక రేంజ్లో ఉంటుంది. అంటే ఎవరికైనా సరే చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న ఒక హీరో అనగానే ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అన్న చిన్నది ఉంటుంది. కానీ మేము సెట్లోకి వెళ్ళాక మా హీరో మా రాజా డెడికేషన్ చూసి నాలాంటి నటులే కాదు, సీనియర్ మోస్ట్ నరేష్ గారు కూడా ఈ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు, చాలా పెద్ద హీరో అవుతాడు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలు చెప్తున్నా. సో అంత డెడికేషన్ అంటే రీసెంట్ టైమ్స్లో మేము చేసిన సినిమాల్లో కొత్త హీరో అనగానే నాకు అంత డెడికేషన్ అంత చూసింది మాత్రం మా హీరో రాజాది రాజా. సో ప్రౌడ్ భయ్యా. ఈ సినిమా ఫస్ట్ సినిమా కాదని ఇందాక మంజుష గారు అన్నారు. మంజుష గారు ఇది ఫస్ట్ సినిమాయే, కానీ నెక్స్ట్ నుంచి ఇంకొక వేరే రేంజ్లో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా ఇందాక చెప్పినట్లు మా ప్రొడ్యూసర్ గారు కానీ, మా డిఓపి గారు కానీ, మొత్తం అంతా ఫ్యామిలీ అంతా కలిసి చేసాం. సినిమా అంతా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఒకసారి రాజ్యం కనిపించింది, ఇందాక టక్మని తిప్పితే విశాఖపట్నం కనిపించింది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన మా డైరెక్టర్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల్లో మా శ్రీనివాస్ అవసరాల గారు, మా సార్ ఫస్ట్ గుర్తుందో ఊహలు గుసగుసలాడేలా ఆయన ఫస్ట్ సినిమా ఫస్ట్ షాట్ ఆమె తీశారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మా గగన్ గారు. సో ప్రతి ఒక్కరికి సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాం. వన్స్ అగైన్ సార్, మా వెనక నుంచినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ భద్రం గారు, థ్యాంక్ యూ. ఆన్ సెట్స్ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు మాకు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.